మేడం మేడం అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. లేదు మేడం, నాకు ఆ టైంలో మంచిగా ఉంటుంది మేడం. ఏ టైం అయినా పర్లేదు మేడం. కాదు మేడం, నడుము బాగుంది. పెళ్ళి అయినాక కూడా ఎక్కడ మడతలు పడకుండా ఎట్లా మేడం, అసలు ఎలా మెయింటైన్ చేస్తారు అసలు? అంటే మామూలుగా ఇప్పుడు మీరు కనపడరు, అందంగా ఉండరు కదా, మిమ్మల్ని చూడగానే ఇట్లా ఇట్లా అనుకోవడం ఇట్లా అనుకోవడం నేను బాగా చేస్తాను మేడం ఆ విషయంలో. కాదు మేడం, ఇప్పుడు ఇంత అందంగా ఉంది నడుము, తర్వాతకి ఉంటుందా మేడం? సీరియస్ మేడం, ఇట్లా ఇప్పుడు మామూలుగా ఇట్లా ఉంటారు కదా, ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు ఇట్లా నడుము మీద చేసుకుని మాట్లాడతారు. అంటే ఎలా చేస్తే మీకు ఇష్టం ఉంటుంది, ఎంతసేపు చేస్తే ఇష్టం ఉంటుంది? మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఎందుకు మేడం అట్లా అంటారు? మరి ఆ పని అయితే ఆ పని అయితే హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. చిన్న వాళ్ళ బ్రదర్ మేడం, ఒక్క నిమిషం రండి మేడం. బాగున్నారా మేడం? నేను బాగున్నా మేడం. చిన్న వాళ్ళ బ్రదర్ మేడం. బాగుంది మేడం, చాలా బాగున్నాడు. లేదు మేడం, ఊరు వెళ్ళిండు, అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిండు. అవునా, నిజమా? కాదు మేడం, నాది ఇంటర్ ఫెయిల్ అయినా మేడం. 4 years నుంచి రాస్తున్నా మేడం. ఏం చేస్తాం మేడం? నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. 4 years నుంచి ఇంటర్ లోనే ఉన్నావా? ఎందుకలా? అంటే నాకు జ్ఞాపక శక్తి లేదు మేడం, మర్చిపోతా చదివినా కూడా. ఇలా ఉంటే ఎలాగైనా మర్చిపోతావు. అమ్మాయిలా వెంబట తిరుగుతా ఉంటే మర్చిపోవు మరి. లేదు మేడం, నేను ఇంతవరకు ఎవ్వరిని ఏ అమ్మాయిని గోకలే మేడం. నువ్వు ఏ అమ్మాయిని గోకలంటే నేను నమ్మాలా నిన్ను? నిజంగా మేడం. మేడం ప్లీజ్ మేడం, మా చూస్తే మాత్రం అలా లేవుగా నువ్వు. అంటే అందరూ అలా అనుకుంటారు మేడం, నేను అమాయకుడిని మేడం. అవునా, చెప్పు. కాదు మేడం, ట్యూషన్ మీ దగ్గర ట్యూషన్ వద్దాం అనుకుంటున్నా మేడం. ట్యూషన్ కి వస్తావా? సరే వచ్చే, కానీ పిల్లలకి నీకు టైం సెట్ కాదుగా. ఏ టైం అయినా పర్లేదు మేడం, ఏ టైం రమ్మంటే ఆ టైం. నైట్ అయినా పర్లేదు, పొద్దుగాలైనా పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు మేడం. నైట్ 2కి వస్తావా? 2 అయినా పర్లేదు. టైంకి నాకు వర్క్ ఉండదా? నేను పడుకోవద్దా? నాకు పని ఉండదా? మ్యారేజ్ అయిందా మేడం మీకు? నాకు మ్యారేజ్ అయింది. ఇంత అందంగా కూడా మ్యారేజ్ అయిపోయిందా? అవును. అయ్యా, సార్ ఏం చేస్తాడు? సార్ జాబ్ చేసుకుంటాడు. ఎన్ని గంటలకు పోతాడు, ఎన్ని గంటలకు వస్తాడు? మార్నింగ్ 8కి వెళ్ళిపోతే నైట్ 10-11 అట్లా వస్తాడు. నైట్ 10-11కి వస్తాడా? అట్లా అయితే 9 to 10 మేడం. 9 to 10. నాకు పని ఉండదు ఇంకా ఇంట్లో. చిన్న పిల్లలకి చెప్పి నీకు చెప్పి పని ఉండదు మేడం. మేడం అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. మీకోసం ఏమేమి చేస్తాం మేడం, కావాలంటే మీ బట్టలు కూడా ఉత్తా. నా కోసం ఏమొద్దు కానీ నీ స్టడీ కోసం చూసుకో సరే. ప్లీజ్ మేడం, ఏదైనా చేస్తాం మేడం. సరే సరే. ఏ టైంకి వస్తా? 9 to 10. 9 to 10. ఆ టైంకి వద్దు కానీ 8 to 9 లోపు. లేదు మేడం, నాకు ఆ టైంలో మంచిగా ఉంటుంది మేడం. అంటే ఆ టైంలో నాకు పని ఉంటది, నేను పని చేసుకోవద్దా? నేను వంట చేసుకోవద్దా? వంటనైనా ఇంకేమన్నా సార్ తోటి పనా మేడం? సార్తో ఏం పని లేదు, వంటనే చేసుకోవాలి. సార్ వస్తే మళ్ళీ ఫుడ్ అని అంటాడుగా నాకు. ఫుడ్ అంటాడా? అంటాడు. రోజు తింటాడా మేడం? కాదు మేడం, ఇప్పుడు సారు తిని వెళ్ళిపోయినాక కూడా అంటే పొద్దుగాల వస్తాం మేడం. పొద్దుగాల కూడా కంఫర్ట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నాకు, ఎర్లీ మార్నింగ్ అయినా ఆఫ్టర్ టైం, ఏ టైం అయినా. మార్నింగ్ ఏ టైంకి వస్తాను? ఏ టైం అయినా పర్లేదు మేడం. ఇక్కడ చూస్తున్నాను. కాదు మేడం, నడుము బాగుంది. ఉందని మా ఆయన నన్ను చేసుకున్నది. ఇంత ఎట్లుంటే గానీ ఎవరు ఉంటారు కదా. అంటే ఎట్లున్నా కూడా ఇంత బాగుండడం అంటే చాలా. పెళ్లి అయినాక కూడా ఎక్కడ మడతలు పడకుండా ఎట్లా మేడం, అసలు ఎలా మెయింటైన్ చేస్తారు అసలు? నువ్వు బాగా ఎక్కిస్తున్నావు. లేదు మేడం, అసలు ఏ పని మీద వచ్చినావు అది చెప్తావు. అదే మేడం, నాకు చదువు గురించి ఒకటి నేర్పిస్తే. నేర్పిస్తా, ఇంకేంటి పని? ఇంకేమన్నా నేర్పించినా పర్లేదు మేడం, నేను ఏదైనా నేర్చుకుంటా. చిన్నప్పటి నుంచి నాకు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఏ విషయమైనా నేర్చుకుంటావా? ఏదైనా నేర్చుకుంటా మేడం. ఎక్కడ చూస్తున్నావు నువ్వు? డబల్ మీనింగ్ మొత్తం మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? నేను డబుల్ మీనింగ్ మాట్లాడుకుంటే ఎక్కడెక్కడో చూస్తున్నావు. నేను ఎక్కడ చూడలే మేడం, చూస్తున్నా అంతే. ఎందుకు నువ్వు ఇంటర్ ఫెయిల్ అయింది? అంటే 4 years నుంచి ఇంటర్ ఫెయిల్ అయింది. ఇందుకు అమ్మాయిలను ఎక్కడెక్కడో చూసుకుంటే అమ్మాయిలను బట్ట తిరిగినందుకే. మరి ఇప్పుడు ఎక్కడ చూడాలి మేడం?
ఫేస్ చూసి మాట్లాడు. సరే అంటే నాకు ఎక్కడ చూసినా మీ అక్కడ నడుము అక్కడ చూడాలనిపిస్తుంది మేడం. అట్లనే అనిపిస్తుంది నీకు. అసలు ఏం కావాలి చెప్పు. నాకు ఇప్పుడు ట్యూషన్ తో పాటు ఇది కూడా నడిపాను మేడం. అమ్మాయిలు అంటే మామూలుగా ఇప్పుడు మీరు కనపడారు అందంగా ఉండరు కదా, మిమ్మల్ని చూడగానే ఇట్లా అనుకోవడం ఇట్లా ముద్దు పెట్టుకోవడం. మా ఆయన చూస్తే ఫీల్ అవుతాడు. ఇప్పుడు లేడా మేడం? మా ఆయన ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇట్లా కాదు మేడం, ప్లీజ్ మేడం. నాకు నిజంగా అమ్మాయిలను చూస్తుంటే కూడా మేడం మన నిజంగా మేడం అర్థం చేసుకోండి మేడం. కట్ చేస్తారా మేడం ప్లీజ్? నేను బాగా చేస్తాను మేడం ఆ విషయంలో. సరే చూద్దాం. వస్తాను కదా ట్యూషన్ కి. ఏం కదా మేడం అసలు సార్ చేయడా? అంటే సార్ పనికి సార్కుంటది కాదు మేడం. ఆయన కూడా ఎంత మంది అయినా కూడా చాలా మంది బయట చూస్తున్నారు ఈ మధ్య. హస్బెండ్ ఉన్నా కూడా మామూలుగా అవతల వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు కదా మేడం, లవ్ లో పడతారు కదా. మరి మీకు ఎవ్వరు లేరా బాయ్ ఫ్రెండ్ కి ఇట్లా? ఎవ్వరు లేరు. మా ఆయన ఒక్కడే ట్యూషన్ చెప్పుకుంటూ ఉండిపోతున్నారు ఇంట్లోనే. మేడం ఇంత అందంగా ఉన్నారు మేడం, కొన్ని రోజులు అయితే మీ అందం కరిగిపోతుంది మేడం. చేస్తే ఎంజాయ్ ఈ టైంలో చేయాలి. కరిగిపోతుంది అబ్బా. కాదు మేడం ఇప్పుడు ఇంత అందంగా ఉంది నడుము, తర్వాతకి ఉంటుందా మేడం? లావన్న అయితే లేకపోతే ఎట్లా అయిపోతుంది వయసు అయిపోయినాక తర్వాత సుఖపడలేదు మేడం. ఇప్పుడే సుఖపడాలి మేడం నిజంగా మేడం. కాదు మేడం నిజంగా నాకైతే అవ్వలేదు మేడం. నేనైతే సింగిల్. నాకు ఎందుకు మేడం? నిజంగా మేడం అందరు ఇలాగే అంటారు కానీ నాకు ఏం తెలియదు అసలు నాకు. కాదు మేడం సీరియస్ మేడం. ఇట్లా ఇప్పుడు మామూలు ఇట్లా ఉంటారు కదా, ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు ఇట్లా నడుము మీద చేసుకుని మాట్లాడతారు, ఇదంతా ఉంటది. నాకు అలా చేయాలనిపిస్తే కానీ నాకు ఎవరు లేరుగా మేడం. చేసేటి చేసుకుంటే చేయాలనిపిస్తుంది. ఎలా మాట్లాడుతున్నావు బాబు, నాకు అర్థం అవ్వట్లేదు. కాదు మేడం అసలు మా ఇంట్లో ఏంటంటే నాకు చదువు అంటారు కానీ ఇక నాకేమో ఇది ఉన్నప్పుడు అది ఎట్లా అవుతుంది మేడం? ఓహో నువ్వు ఈ పనిలో దృష్టి పెట్టి స్టడీ మొత్తం మానేస్తున్నావు. అందుకని ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన అనుకో, ఈ పనితో పాటు ఆ పని 2 పనులు చేసుకుంటా మేడం. సరే వచ్చే మా ఆయన లేనప్పుడు చెప్తాను. నిజంగానే చెప్పు మేడం? నిజంగానే. పక్కన మేడం? ఇప్పుడు పక్కన మాట ఇవ్వండి, కావాలంటే ఒక కిస్ ఇవ్వండి ప్లీజ్ మేడం. ఏంటి మేడం? గుర్తుంచుకో, అక్కడ మా ఇల్లు ఉంది. ఎవరైనా చూస్తే మా ఆయనకి చెప్పేసారు. మైండ్ ఉందా? సారీ అని చెప్పిన కదా నేను. చెప్తారుగా. అంటే ఎలా చేస్తే మీకు ఇష్టం ఉంటుంది? ఎంతసేపు చేస్తే ఇష్టం ఉంటుంది? అంటే కొంతమంది ఉంటారు కదా, ఏదో 10 minutes లో అయిపోగొడతారు లేదా 15 minutes. అంటే మీకు ఎంతసేపు చేస్తే సుఖంగా ఉంటది? ఇక ఇవన్నీ అడిగి నన్ను విసిగించకు. ఎవరైనా చూస్తే అబ్బాయితో మాట్లాడుతున్నారని కామెంట్ చేస్తాను. మేడం నేను స్టూడెంట్ మేడం. స్టూడెంట్స్ కానీ నువ్వు డబల్ మీనింగ్ లో మాట్లాడుతున్నా ఎవరైనా అంటే మన ఇద్దరు ఏమనుకుంటారు మేడం? మన ఇద్దరిని ఏమనుకోరు. నువ్వు స్టూడెంట్ లెక్క ఉన్నావా? స్టూడెంట్ లెక్క అంటే చిన్న పిల్లల్లా ఉంటారు. నువ్వు ఎట్లా దున్నపోట్లా ఉన్నావు. మరి 4 years నుంచి ఇంటర్వ్యూ కానీ అమ్మాయిల మత్తులు నాకు ఏం అర్థమైతే చదువుకోవాలన్నా కూడా ప్లీజ్ మేడం ఒకసారి ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. సరే నేను ఏమంటున్నా, నేను రానే కదా చెప్పేది, వద్దని చెప్పట్లేను కదా. కానీ మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం. ప్లీజ్ మేడం ఎందుకు మేడం అట్లా అంటారు? అది చేసుకుంటేనే కదా మేడం. ఇక రోడ్ పైన న్యూసెన్స్ చేయక అర్థమైందా? ఎందుకు మేడం అసలు నిజంగా కాదు మేడం. ఒక్క నిమిషం మేడం, ఒక్కసారి చూడండి మేడం. అసలు చేది మేడం అసలు చాలా బాగుంటుంది మేడం. కాదు నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మీ ఆయన లేనప్పుడు చేసుకున్నాం అనుకో, అంటే నిజంగా మీకు ఓకే? నేనైతే అసలు నువ్వేం మాట్లాడుతున్నా నాకేం అర్థమైతే లేదు. ఇంతగానో చెప్పి ఓకే అన్నావు కదా. అవును చెప్పినా కదా, మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు? అంటే ఇప్పుడు అబ్బాయిలకి ఆంటీలు అంటేనే చాలా ఇష్టం. అంటే నేను ఆంటీ లాగా కనిపిస్తున్నా నీకు? అయ్యో రామన్, నువ్వే అంటున్నావు కదా ఆంటీ. మీరు ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోరు కదా, అసలు చాలా బాగుండ్రు అని చెప్తున్నా. నీకు పెద్ద వయసు కాబట్టి నాకు చిన్న వయసులో పెళ్లి చేసి ఇచ్చారు. ఎందుకు ఇంత చిన్న వయసులో పెళ్లి ఎందుకు చేసుకున్నా? నువ్వు ఇంకెందుకు పెళ్లి చేసుకోవాలి? అంటే ఇప్పుడు మీ ఆయనతో సుఖంగా ఉంటున్నావు, హ్యాపీగా ఉంటున్నావు? హ్యాపీగా ఉంటున్నా. నా పని అంటే చాలా మంది హ్యాపీగా ఉండలేక బయట సంబంధాలు పెట్టుకుంటారు కదా, అలా ఇప్పుడు మీరు అలాంటిదైతే ఏం లేదు నాకు. మరి ఇప్పుడు నీతో నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. రిలేషన్షిప్ నాతో? నువ్వు స్టూడెంట్ గా వచ్చి రిలేషన్ అంటున్నావు. అంటే స్టూడెంట్ అయినా కూడా ఇప్పుడు ఒక అబ్బాయి మామూలుగా మినిమం ఒక పెద్దోళ్ళని ఇష్టపడుతుంటారు. మామూలుగా ఆంటీలు అంటే చాలా బాయ్స్ కి ఏంటంటే ఆంటీలు అంటే చాలా ఇష్టం.
కానీ మీరు అమ్మాయిల ఇంకా చాలా బాగున్నారు. అసలు అమ్మాయిలు కూడా పనికిరారు మీ కింద. అది నడుము ఉంది చూసినావా? అప్పటి నుండి బిస్కెట్ బాగా అట్లా 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 కాదు. నువ్వు ఎప్పుడు ప్రతి దానికి అపార్థం చేసుకుంటావు ఎందుకు? ఏమైతే చెప్పడమే అపార్థం కాదు మేడం, మీరు అట్లా అనుకుంటారు కానీ నిజంగా చెప్తున్నా. మా ఇల్లు ఉంది, నువ్వు ఘోరంగా చేస్తున్నా చెప్తున్నా. లేదు మేడం, మీద చేతులు వేయడము మేడం. ఇప్పుడు దూరం ఉండి మాట్లాడు. ఏదైనా ఉంటే ట్యూషన్ కి వచ్చినప్పుడు చెప్పమని చెప్పినా నేను. ట్యూషన్ తో అన్ని ట్యూషన్లేనా? అన్ని ట్యూషన్ లోనే. ట్యూషన్ లో అన్ని ఎట్లయితే మేడం? నువ్వేమని చెప్పినావు 9 to 10 లోపు వస్తా ట్యూషన్ కి అని చెప్పినావు. అప్పుడు మాట్లాడు కదా ఏదన్నా ఉంటే. ఇప్పుడు రోడ్ మీద ఎందుకు? కాదు మరి ఇప్పుడు నీతో కలిసి వెళ్ళిపోతే మీ ఆయనకు అనుమానం రాదా? ట్యూషన్ కోసం మాట్లాడినా చెప్తే ఇట్లా పైకి వస్తే ఏముంది సంబంధం అని అంటాడు కదా. మరి ఆ పని అయితే? ఏ పని అయితే? ఆ పని అయితే ట్యూషన్ కి వస్తావు కదా, అప్పుడు మా ఆయన ఉన్నాడు. అప్పుడు ఉండడు ఒకసారి. అంటే నీకు ఎలా అంటే ఇష్టం? ఎలా చేస్తే ఇష్టం నీకు? ఎలా అయినా ఓకే. అంటే బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ అట్లా ఉంటాయి కదా సంథింగ్. అట్లాంటివి అయితే నేను ఎప్పుడు చేయలే, చూడలేదు. అది మరి అందుకనే కదా నువ్వు ఒక్కసారి అలవాటు అయిందంటే అయ్యే కావాలనుకుంటావు ఎప్పుడు. నాతో అసలు నన్ను వదిలిపెట్టవు తెలుసా? ఒక్కసారి నాతో కలిస్తే లైఫ్ లాంగ్ అట్లా మీ ఆయన నన్ను వదిలిపెడతాం, నన్ను అయితే వదిలిపెట్టావు. అంత బాగా చూసుకుంటా తెలుసా? సరే సరే వచ్చే ట్యూషన్ కి వచ్చి అప్పుడు చూసుకుందాం. నువ్వు ఎట్లుంటావో నీ పని అంటే అప్పుడు చూస్తాను. అప్పటిదాకా ఏం లేదా? ఏం లేదు. అసలు కాదు, ఫస్ట్ టైం కలిసినాం కదా, ఏదన్నా ఉంటాయి కదా ఏదో ఒకటి. ఏదన్నా ఒకటి ఏం లేదు అని చెప్తున్నా. ఇప్పుడు రోడ్ ఇదంతా న్యూసెన్స్ అయిపోతుంది. ఎవ్వరు చూస్తలేదు మేడం. మ్యారేజ్ అయిన అమ్మాయి నువ్వు హక్ చేసుకోవడం, టచ్ చేయడం అంటే చాలా. కాదు మేడం, సీరియస్ గా ఎవ్వరు చూస్తలేరు. క్లియర్ చెప్తున్నా. ఒకసారి కళ్ళు మూసుకోండి మేడం. ఒకసారి మూసుకోండి మేడం. మామూలు కళ్ళు ఇట్లా మూసుకొని ఇలా అలా మూసుకున్నా. చాలా మేడం అట్లా మేడం. ఏమైంది మేడం? కళ్ళు మూసుకోండి అని చెప్పి హక్ చేసుకుంటావేంటి? అంటే మనం ఫస్ట్ లో అర్థం కావాలి కదా అందరికి. ఫస్ట్ లో అందరికి అర్థం కావాలి. అప్పుడు నువ్వు పిడకలు ఇచ్చేస్తాడు. ఇస్తే నేను చూసుకుంటేందుకు? మధ్యలో వస్తే మధ్యలో వెళ్ళిపోతావు మొత్తం. సర్లే మేడం, సర్లే రండి మేడం, రండి మేడం. అర్థం చేసుకో మేడం. మనం ఒకటి మేడం, మీ ఆయన లేనప్పుడు నేను మంచిగా చూసుకుంటా మేడం, సుఖ పెడతా మేడం.